ఇంట్లో ఉండేటువంటి ఆడ మనిషి ఇంటి పెద్దరికం నడిపిస్తుంది కాబట్టి నెల తిరగగానే కరెంటు బిల్లులు కట్టడానికి ఇబ్బంది అవుతుందని 200 యూనిట్ల లోపల ఉన్న ప్రతి పేదోడి కరెంటు బిల్లుని ప్రభుత్వమే స్వయంగా భరించి మీకెవరికి కూడా కరెంటు బిల్లులు కట్టకుండా చేసినటువంటి సందర్భాన్ని మా అక్క చెల్లెళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు గద్వాలకించి అలంపూర్ గుడికి పోయినా, పట్నం కొడుకుతానికి పోయినా, కోడలతానికి పోయినా, కోడలు మీ ఇంటికి వచ్చినా, మా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి తిరిగినా కూడా ఒక్క రూపాయి కూడా బస్సులో టికెట్ కొట్టించకుండా ఫ్రీగా ఎక్కిస్తామని చెప్పినాం. ఈ రోజు వరకు మా అక్క చెల్లెలందరూ కూడా బస్సుల్లో ఫ్రీగానే వెళ్తున్నారు. దీన్ని కూడా వాడొకడు ఈడొకడు కామెంట్ చేస్తారు, ఆడోళ్ళని కొట్టుకున్నట్టు చేసిరు మీరని. నాయన లేక లేక బయటికి కాలు పెట్టే ధైర్యం మా అక్క జిల్లాలకు ఇప్పుడు వచ్చింది. నువ్వు మళ్ళీ ఆ మాట ఈ మాట మాట్లాడి స్కీమ్ బంద్ చేయమంటున్నావు. నువ్వు 106 ఈ స్కీమ్ను బంద్ చేయమన్న మాట గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఖచ్చితంగా మీ చేతుల్లో 10 రూపాయలు ఉండాలి. మీ చేతిలో 10 రూపాయలు ఉంటేనే ఇండ్లు బాగుపడతాయనే ఆలోచనతో అది 200 రూపాయల కరెంటు బిల్ అయినా, యూనిట్ల బిల్ అయినా, 500 రూపాయల సిలిండర్ అయినా, లేదా మన ఇంటికి వచ్చిన కోడలి పేరు కూపన్ కార్డు లెక్కాలనుకున్నా కూపన్ కార్డు లేనోళ్ళకి కొంత కూపన్ కార్డు ఇవ్వాలన్నా ఈ మాదిరిగా చెప్పుకుంటూ పోతే అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. మన పిల్లలు పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ బడిలో స్కూళ్ళలో పోతారు. బల్జిలోని పిల్లలు పట్టణంలో పాలమూరులో చదువుతారు. పేదోడి పిల్లలు బడికి పోతున్నప్పుడు సరైన విద్య టీచర్లు ఎందుకు చేస్తలేరంటే వాళ్ళకు ప్రమోషన్లు, వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఆపిండ్రు. వాళ్ళు అదే ఆలోచనలు కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచన చేయని 25,000 ట్రాన్స్ఫర్స్ చేసి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పథకానికి డబ్బులు ఎక్కువ చేసి, కాస్మెటిక్ ఛార్జెస్ ఎక్కువ చేసి పిల్లల చదువు కోసం ఎప్పుడు ఎవరు ఊహించలేదక్క. ఇది ఓన్లీ మన కోసమే, మనలాంటి బీద బడుగు బలహీన వర్గాల పిల్లల కోసమే ఈ రోజు 20,000 కోట్లతోన ఎంతక్క 20,000 కోట్లతోన ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,600 మంది పిల్లల్ని ఒకటే కంపౌండ్ గోడలో పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, రేపు చేయబోతుంది అన్నమాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం ఆగమాగం గారదక్క. మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైంది ఓటు. ఆ ఓటు కూడా ఎవరికి బెదరొద్దు, ఎవరు చూడకుండా నీకు ఇష్టమై నీకు సేవ చేసేటువంటి ఎంచుకోవాల్సి ఇచ్చినటువంటి అధికారం. ఎప్పటి వరకైతే మనము ఓటు వేసేటప్పుడు మనం ఓటు మనకు సేవకునికి వేస్తున్నామా, మనం ఓటేసి వారికి సేవకుని అవుతున్నామా అని ఆలోచన చేసి నీకనే అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చిండక్క. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, నా బీద బడుగు బలహీన వర్గాలతో కోరుతా ఉన్నా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలతో కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గాని, మా కేబినెట్ మంత్రులను గాని బతికేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో లేవు. అప్పుడప్పుడు మేమే అనుకుంటాం మేము నిజంగా మంత్రులమా లేకుంటే సేవ్ చేస్తున్నాం కాబట్టి సేవకుల్లా ఉందాం అనుకుంటాం. మీరు ఓటేస్తేనే నిలబడి మాట్లాడుతున్నామా, అది మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. ఇక ఇక్కడ కూర్చున్నా ఐఏఎస్ కలెక్టర్ లాగా పరీక్షలు రాసి పాస్ అయ్యి మేమేమి ఈ జాబుకు రాలే. పేదలకు సేవ చేద్దామని సంకల్పిస్తే, పార్టీ అవకాశం ఇస్తే, మీరు ఆశీర్వాదం ఇస్తే, మీ ఆశీర్వాదం వల్ల మేము ఎమ్మెల్యేలమై మీకు సేవ చేస్తున్నాం అన్నమాట గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా అక్క. కాబట్టి నా సోదరి మల్లారా, ఇప్పటికే చాలా సమయం అయింది. ఎందుకు ఇంత మాట్లాడుతుంటే ఒక పండుగ వాతావరణం లాగా మా కృష్ణమోహన్ అన్న ఈరోజు ఒక పండుగ గద్వాల జమలమో పండుగలాగా చేసినట్టు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది జమలమోహన్ని నా ముందర గుర్తుపెట్టినప్పుడు నేను 2 మాటలు ఎక్కడే మాట్లాడే ఇష్టమవుతుంది అక్క, అందుకే మాట్లాడుతున్నా. కాబట్టి మీ అందరితో కోరుతున్నా, మన జీవితాలు బాగుపడాలి, మన ముఖాలలో ఆనందం చూడాలి, మన జీవితాలు బాగుపడి మన పిల్లలు బాగా చదువుకోవాలి. మన పిల్లలకు మనం 2 ఎకరాల భూమి ఇచ్చినా, లేదా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఇంకా లేకుంటే 4 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చినా, వాడు చదువుకోని సమర్థవంతుడు కాకపోతే వాడి ప్రపంచం ఏంది అని తెలియక